హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫరీదాస్ కిచెన్. ఇవాళ మనం బీరకాయ శనగపప్పు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బీరకాయ, శనగపప్పు, క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు, 2 టమోటాలు, ఉల్లిపాయ, 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ కారపొడి, కొంచెం పసుపు అండ్ తగినంత ఉప్పు. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఉల్లిపాయ, టమోటాని కట్ చేసుకున్నాను. బీరకాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. శనగపప్పు తీసుకున్నాను కదండి, అది ఒక 2 సార్లు వాష్ చేసుకొని నీళ్ళు వేసి కాసేపు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టే వేసుకోవాలి కర్రీకి. డైరెక్ట్గా వేస్తే గట్టిగా ఉంటుంది తినడానికి. ఇలా నానబెట్టి వేసుకుంటే మెత్తగా ఉంటుంది, బీరకాయలో కలిసిపోతుంది. సో కంపల్సరీ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం రండి. ముందుగా నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ బాగా రెడ్గా వేగిన తర్వాత టమోటా వేస్తాను. అంతేకాని జింజర్ గార్లిక్ పేస్ట్ యూస్ చేయనండి నేను ఈ కర్రీలో. ఇది ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. బీరకాయ కాబట్టి కొంచెం మనం ఈ మసాలాలు వేస్తే సరిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే మసాలా ఎక్కువైపోతుంది, బాగోదు. ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే బీరకాయ కర్రీ బాగుంటుంది. ఇది చపాతీకి, రైస్కి, సంగటికి, మూడింటికి సెట్ అవుతుంది తినడానికి. నేను కొంచెం ఆనియన్ రెడ్ కలర్లో వేయించేస్తానండి. ఏ కర్రీలో అయినా నేను అలాగే వేయించేస్తాను. చాలామంది హాఫ్ బాయిల్ ఫ్రై చేసుకుంటారు. ఇలా కొంచెం రెడ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు యాడ్ చేసుకుందాం. నేను తీసుకున్న బీరకాయకి 1 ఉల్లిపాయ, 2 టమోటాలు సరిపోతాయి. ఇంకా కొంచెం ఎక్కువ కర్రీ కావాలనుకునే వాళ్ళు ఇంకొక టమోటా, ఇంకొక ఆనియన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. క్వాంటిటీని బట్టి ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసాను. ఇప్పుడు ఈ టమోటా, ఈ కరివేపాకు, ఈ ఆనియన్ అంతా బాగా మగ్గనిద్దాము. మూత పెట్టేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఇవన్నీ బాగా మగ్గిపోతాయి. నేను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేస్తాను. ఇప్పుడు చూద్దాం. చూడండి, టమోటా అంతా బాగా స్మాష్ అయింది కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పు యాడ్ చేసుకుందాం. శనగపప్పు కొంచెం వేసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ వేసుకుంటే బీరకాయని డామినేట్ చేసేస్తుంది. ఇప్పుడు మనం మసాలాలు తీసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకుందాం. 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ కారపొడి, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలు కూడా మనము గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టి వదిలేస్తే బాగా వేగుతాయండి. పచ్చివాసన పోయేలాగా మనం ఒక 2-3 మినిట్స్ ఇవి కూడా వేగనిద్దాం. ఇది కూడా నేను ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసి మూత పెట్టి వదిలేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఆయిల్ అంతా తేలుతుంది. ఆయిల్ అలా పైకి తేలితే మసాలా బాగా ఫ్రై అయిందని అర్థం. ఇలా కొంచెం మసాలాలు పచ్చివాసన పోయిన తర్వాత బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆ మసాలాలు ఈ బీరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసి ఇది కూడా మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ వదిలేస్తే ఆ మసాలాలు ముక్కలకి బాగా పడతాయండి. అప్పుడే వాటర్ వేసేయకూడదు. వెంటనే మనం వాటర్ వేసేస్తే ఏమవుతుందంటే బీరకాయ ముక్కలకి మసాలా అనేది పట్టదు. మనం ఒక 2-3 మినిట్స్ అన్న సిమ్లో పెట్టేసి మూత పెట్టి వదిలేయాలి. అప్పుడు ముక్కలకి మసాలా బాగా పడుతుంది. నేను ఇప్పుడు మూత పెట్టి వదిలేస్తున్నాను. ఇప్పుడు కూడా గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. చూడండి, మసాలా ఎంత బాగా పట్టిందో ముక్కలకి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం. దీనికి ఎక్కువ వాటర్ కూడా పట్టదండి, తొందరగా ఉడికిపోతుంది బీరకాయ. ఇది ఆల్రెడీ వాటర్ వెజిటేబుల్. ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి బీరకాయ.
ఇప్పుడు ఇది కూడా మనము ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టి మూత పెట్టి వదిలేద్దాం. నేను ఇప్పుడు ఒక 10 నిమిషాలు వదిలేసాను మూత పెట్టి. ఇప్పుడు చూడండి బీరకాయ ఎంత బాగా ఉడికిపోయింది. కొద్దిసేపు ఇంకొక 2-3 మినిట్స్ బాయిల్ చేయనిద్దాం, ఆ కర్రీ అంతా దగ్గరకు వచ్చేలాగా. మళ్ళీ మూత పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టి వదిలేస్తున్నాను. ఈ స్టేజ్లో గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే కూర మాడిపోతుంది. చూడండి కర్రీ అంతా దగ్గరకు వచ్చింది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం పలచగా కావాలన్నా మీరు ముందే ఆఫ్ చేసుకోవచ్చు. బీరకాయ అయితే ఉడికిపోయి ఉంటుంది. లేదు ఇంకా ముద్దగా కావాలన్నా కూడా ఇంకాసేపు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసేస్తున్నాను. మళ్ళీ చల్లారిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ. ఫైనల్గా ఇదండి మన బీరకాయ శనగపప్పు కర్రీ. అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.